పర్లేదు, చదవండి. మొదటి అధ్యాయం చూడండి, 7వ వచనం 8వ వచనం చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మీ విశ్వాసము వెల్లడి అయ్యాను. చూడండి, చాలమ్మా చాలు. 2000 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఉన్నాం కదా. మొదటి శతాబ్దంలోనే అది ప్రకటన, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 90 సంవత్సరాలు రాయబడింది. మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 సంవత్సరాల్లోనే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం. 2000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. అర్థమవుతుందండి? 2000 సంవత్సరాల తర్వాత మనం మొదటి శతాబ్దం జరిగిన సంఘటన చూసినప్పుడు ఆ సంఘాలు ఏం చేసినాయి? లోకంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? దేవుడు దీవిస్తాడని చెప్పట్లేదు అనుకుంటారా? ప్రకటిస్తారు. లోకంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఏం చేసినాయి? ప్రకటించినాయి. మరి 20వ శతాబ్దంలో సంఘం ఏం చేస్తుంది? 20వ శతాబ్దంలో సంఘం ఏం చేస్తుంది చెప్పండి? లోకంలోకి వెళ్తుందా, సంఘంలో ఉంటుందా? లోకంలోకి వెళ్తుందా, సంఘంలో ఉంటుందా? శోధకుడు నిరంతరం గర్జించే సింహం వలె దేవుని పని చేయకుండా మన హృదయాల్లో రకరకాల ప్రణాళికలు పెడతాడు. సంఘం 24 గంటలు రకరకాల ఆరాధనలు, రకరకాల పండుగలు చేస్తున్నాం. సో మనం ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు గ్రామాలు తిరుగుతూ అంటాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధిస్తే దేవుడు తన ప్రేరేపణ మన మధ్యన జరిగిస్తాడు. మనం లోకంలోకి వెళ్తాం, ఆత్మ ప్రేరేపణ జరిగి లోకంలోకి వెళ్ళి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? ఎప్పుడు వచ్చాడు? దినములంతమందు వచ్చాడు. వచ్చి తన ప్రాణాలు నెరవేర్చి ఆ ప్రణాళిక ద్వారా లోకమంతా రక్షించబడాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఒక సంఘంగా కట్టాడు. పరిశుద్ధ సమాజంగా మనలను కట్టాడు. మన ద్వారా తన పని జరగాలి. క్రిస్మస్ రోజుల్లో మనం ధ్యానం చేస్తాం కదా. ఆయనకి ఇష్టలైన వారంటే ఎవరు? ఆయనకి ఇష్టలైన వారంటే ఎవరు? ఆయన పనిచేసే వల్ల యేసుక్రీస్తుకి అంతా తెలుసు కదా, హృదయ రహస్యం తెలుసు కదా. శరీర రీతిగా ఉన్నప్పుడు యోదయ కల్లె సమరయ ప్రాంతాల్లో తిరుగుతూ అనేక బోధలు చేస్తూ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుని పిలిచి నువ్వు వెళ్ళి ఆ పని చేయన్నాడు. వెళ్ళనని వెళ్ళిపోయాడు. రెండో కొడుకుని పిలిచి చెప్పాడు ఈ పని చేయని. వెళ్తానన్నాడు, వెళ్ళాల. ఇద్దరులో ఎవరు తండ్రి మాట విన్నట్లు? చెప్పిన పని చేసినవాడే కదా. వింటామంటే చెవులతో అందరూ వింటాం కదా. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, చెవులు కలవాడు వినును గాక. అంటే నువ్వు నేను గమనించాలి, తన పని జరిగించడానికి ఈ లోకంలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన అంటాడు కదా, యేసుక్రీస్తు, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకుంటే ఏమవుతుంది? దేవుడు తన శక్తి ద్వారా మనల్ని నింపుతాడు, తన ఆత్మ ద్వారా మనల్ని నింపుతాడు, తన పని జరిగించుకుంటాడు. తన సిలువను ఎత్తుకొని, ఏంటో సిలువ దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. ఎవరు వింటలేదు కదా, వింటున్నారా? శ్రమలకు గుర్తు. మీరు చూసినట్లయితే మొదటి శతాబ్దంలో సంఘం అంతా అనేక శ్రమలు పొందుకుంది. మరి శ్రమల్లో మానవునికి ఇష్టమా? 20వ శతాబ్దంలో మనకి ఇష్టమా? ఏ కోణంలో మనకు చోదకుడు మనం వెంటాడుతున్నాడు? ఆశీర్వాదాలు దీవెనలు. ఎక్కువ అంతస్తులుంటే ఆశీర్వదించినట్టు, ఎక్కువ అంతస్తుంటే ఎక్కువ దీవెనలుంటే, అంటే దీవెనలు ఉంటామంటే ఎక్కువ చదివి అమెరికాలో ఉంటే దీవెనలు. అవా దేవుడు ఆశించింది కాదు కదా. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం.
విశ్వాసిగా నీవు నేను విశ్వాసాన్ని కాపాడుకొని సంతోషంగా ఈ లోకంలో జీవించాలి. నీ భారమంతా దేవుని మీద ఏమన్నాడు, ఈ లోకంలో నీ జీవించినంత కాలం కూడా యాత్ర చేస్తున్న నీవు నేను కూడా నీ వ్యక్తిగత జీవితం గురించి నీవేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రతి అవసరం ఆయనకు తెలుసు. కానీ నేనేం చేయాలి? తన పని మాత్రమే చేయాలి. నీ భారమంతా నా మీదే అన్నాడు, నీ చింతేవత నేను మోస్తానన్నాడు, సంతోషంగా నువ్వు జీవించమన్నాడు. కానీ నేను తన పని చేయమన్నాడు, తన పని చేయమన్నాడు. మరి 20వ శతాబ్దంలో సంఘం తన పని చేస్తుందా? మీరు చూసారా? మేడగది అనుభవం తర్వాత యేసుక్రీస్తు ఆరోహణమయ్యే ముందు శిష్యులతో చెప్తాడు కదా, యోహాను సువార్తలో 14 అధ్యాయం 15 అధ్యాయం 16 అధ్యాయంలో చూస్తాం మనం. శిష్యులతో అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? పరిశుద్ధాత్ముడిని పంపిస్తా. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపించడం అంటే మన జీవితకాలం జరిగించే ప్రక్రియ. పరిశుద్ధాత్ముని చేత మాత్రమే నీవు నేను నడిపించబడాలి. పరిశుద్ధాత్ముని చేత మాత్రమే నీవు నేను నడిపించబడాలి. అప్పుడు తన పని పరిశుద్ధాత్ముడు జరిగించుకుంటాడు. అర్థమవుతుందమ్మా? ఆ సర్వసత్యములోనికి నడిపించబడుతున్న అనుభవం 2025లో జనవరి నుంచి ఇప్పటివరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల మధ్యన, అనేక అనుభవాల మధ్యన, అనేక నిరాశల మధ్యన, బలహీనతల మధ్యన మనల్ని దేవుడు పోషించి, కాపాడి, సంరక్షించి, భద్రపరిచి మన క్రిస్మస్ రోజుల్లో మనల్ని ప్రవేశపెట్టాడు. క్రిస్మస్ రోజుల్లో ప్రవేశపెట్టిన మనం పండుగలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నామా? మరి దేవుడు కూడా సంతోషిస్తున్నాడా? చెప్తారా మాట? ఎంతమంది నడిపించో దేవుని దగ్గరికి ఈ సంవత్సరం? నీ చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు? ఎంతమంది దేవుడు తెలియక వెళ్ళిపోతున్నారు? నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు తన కుమారుని పంపించాడు? దినములు అంతమంది మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? మన సంతోషంగా జీవించడానికా? మన అవసరాలను దేవుని తెలుసు కదా. ఈ లోకంలో యాత్రికుల మీద అవిధేయత వలన అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేల్ ప్రజల చరిత్రను దేవుడు మన కళ్ళ ముందు పాత నిబంధన చరిత్రలో పెట్టాడా? అవిధేయత వలన అరణ్యంలోనే రాలిపోయిన భౌతిక సంబంధమైన ఒక చరిత్రను దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడా? అందుకే పెట్టి ఈ నూతన నిబంధన కాలంలో మన హృదయాలతో నిబంధన చేసిన దేవుడు పరిశుద్ధుడైన పౌలు ద్వారా హెబ్రీ పత్రికలు ఏం రాయించాడు? హెబ్రీ పత్రిక ఓపెన్ చేయండి, 3వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఎక్కడ చూస్తున్నారు మీరు? హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా. రెండో అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. విస్తారమైన వాక్యం ఉన్న రోజుల్లో నీవు నేను ఉన్నాం. ఎంత వాక్యం మనలను దేవునిలో సంపూర్ణను చేస్తుంది? ఒక ప్రశ్న. క్రీస్తు స్వరూపంలోనికి ఎంతవరకు మనం నడిపించబడ్డాం? ఎంతవరకు లోకం నుంచి వేరుపరచబడ్డాం? ఎంతవరకు ఆత్మీయస్థితిలో ఫలించిన అనుభవం కలిగింది ఈ లోకంలో మనం జీవిస్తున్నాం? జనవరి నుంచి ఇప్పటివరకు నా వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు నేను ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందాను? ఎంతగా నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? నా బలహీనతలు ఎంతగా నేను తొలగించుకున్నాను? ఎంతగా దేవునిలో ఫలించాను? ఎంతగా దేవుని కొరకు నేను జీవితాన్ని కేటాయించాను? చాలా జాగ్రత్తగా రండి. యేసుక్రీస్తు గ్రామాలు తిరుగుతూ ముగిస్తాను అయ్యా, పర్లేదా? యేసుక్రీస్తు గ్రామాలు తిరుగుతూ అంటాడు. శిష్యులు అడుగుతారు, చాలా ఏంటో ఇన్ని బోధలు చేస్తున్నావు కదా, చాలా ఇంపార్టెంట్ చెప్పు అంటారు. ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ఏంటి చెప్పు అంటే చెప్తాడు కదా. యేసుక్రీస్తు ఏం చెప్తాడు? నీ దేవుడైన యెహోవాను, అవన్నీ మనకు తెలుసు కదా, నేను చెప్పేది నాకు మీకు తెలుసు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించవలెను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలన. రెండు మనలో జరుగుతున్నాయా? పూర్ణ శక్తిని, మన శక్తిని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా? పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నామా? పూర్ణ బలాన్ని దేవుని కొరకు ఇస్తున్నామా? సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నామా?
అంటే నీవు నేను గమనించాలి, దేవుడు తన పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పని ఎంతవరకు చేశాం? సజీవమైన మందిరముగా కట్టబడుతున్నారు అని పేతురు తన పత్రికలో రాస్తాడు. సజీవమైన మందిరం అంటే నీవు నేను ఎవరో లివింగ్ గాస్పెల్స్ కదా. మన జీవితాలు లోకానికి యేసయ్యను పరిచయం చేయాలి. మన జీవితాలు లోకానికి యేసయ్యను పరిచయం చేయాలి. యేసయ్యను నమ్ముకొని చెప్పినంత మాత్రం జరగదు ప్రక్రియ. నీ జీవితమే మాట్లాడాలి. నీ జీవితమే మాట్లాడాలి, అంతే కదా. సజీవమైన మందిరం అంటే అంతే కదా. మన జీవితమే సజీవమైన మందిరం. మన జీవితమే సమాజానికి, లోకాన్ని యేసయ్యను పరిచయం చేయాలి. దినములు అంతమంది ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వినగల చెవులు మనకి కావాలి. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. అంటే పైకి భక్తి గల వారైన శక్తిని ఆశ్రయించిన చూస్తాం. మొదటి శతాబ్దంలో ఆ అపోస్తల కార్యాలను చూస్తాం కదా. శిష్యులు లోకంలోకి వెళ్తే వాళ్ళ గురించి ఏం సాక్ష్యం ఉంది? భూమిని తలకిందులు చేసేవారు ఈ ప్రాంతానికి కూడా వచ్చారు. ఉందా? మన చేతిలో బైబిల్ లేదా? చెప్తున్న మాట. మరి ఈ రోజులు మనం అట్లా అంత ప్రభావవంతమైన జీవితాన్ని ఈ లోకంలో క్రైస్తవులు జీవిస్తున్నారా? క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయా? వెలిగించబడిన క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయా? ఎందుకు లేవు? ఎవరు మోసం చేసుకోవద్దు. మనం ఎవరు మోసం. మన జీవితాలు చాలా శ్రేష్టమైన జీవితాలు. మన జీవితాలు ఏంటి? శ్రేష్టమైన జీవితాలు, అనేకులను వెలిగించే జీవితాలు, దేవుని కొరకు జీవించాల్సిన జీవితాలు. అవిధేయత వలన వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు కాబట్టి అలా కాకుండా విన్న మాటలు మనం జాగ్రత్తగా పట్టుకుందామని హెబ్రీ పత్రిక ద్వారా, పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దినములంతమంది మనతో మాట్లాడుతున్నాడు. దినములంతమంది క్రీస్తు వచ్చాడు. వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. మనం చూస్తున్నాం, ప్రపంచ చరిత్ర చూస్తాం కదా. అక్కడ యెరూషలేము దేవాలయం కట్టబడే రోజులు కూడా మనకు వచ్చి, ఎంత అపాయకరమైన రోజుల్లో మనం ఈ లోకంలో జీవిస్తున్నామో విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టంగా ఉంది. విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని కొరకు జీవించడం కూడా అంతే కష్టంగా ఉంది. అలాంటి రోజుల్లో మనందరం ఫలించాలని, దేవుని యందు నిలిచి ఉండాలని, వాక్యం అనే విత్తనం మన హృదయాల్లో విత్తబడినప్పుడు అది ఫలించలాగున దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. నేను అనుకుంటున్నారా క్రిస్మస్ రోజుల్లో మరియా మార్త గురించి చెప్పకుండా, యోసేపు గురించి చెప్పకుండా అని కాదు కదా. కాదు, రక్షణ జ్ఞానం ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. లోకస్వార్థ 1వ అధ్యాయం అంటాడు, రక్షణ జ్ఞానం ఇవ్వటానికి. రక్షించబడిన నీవు నేను రక్షణ జ్ఞానం నింపబడలాగున కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా.